Hello everyone, I'm Divya, your math facilitator, and here I am to give you the most important questions of structure of atom. Okay, so ఈ చాప్టర్ లో నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా సెలెక్ట్ చేశాను అంటే మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్ లో వస్తున్నాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని నేను లిస్ట్ అవుట్ చేసి అందులోంచి మోస్ట్ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటో లిస్ట్ అవుట్ చేసి ఆ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను. ఓకే, సో ఐ కెన్ క్లియర్లీ సే దట్ దీస్ ఆర్ పాస్ గ్యారంటీ క్వశ్చన్స్. సో కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే భయపడుతున్నారో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదివితే డెఫినెట్ గా వస్తాయి అనే లాంటి క్వశ్చన్స్ కావాలి అంటున్నారు కదా. సో లాస్ట్ 5 years పేపర్స్ అనలైజ్ చేసి ఆ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఓకే, సో on an average in a chapter, so hardly 5 questions you will get. Okay, so this is a series of videos. For each chapter I'm trying to give you separate questions. Okay, top 5 questions ala. And ఒకవేళ నేను అన్ని చాప్టర్స్ ఇవ్వలేకపోతే ఫిజిక్స్ ఎగ్జామ్ ముందు రోజైనా మీకు ఇస్తాను. ఓకే, సో దట్ యూ కెన్ జస్ట్ చెక్ ద క్వశ్చన్స్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్ ఫస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఇందులో లాంగ్ ఏదో షార్ట్ ఏదో కూడా చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంగ్ ఆన్సర్స్. సో బోస్ మోడల్ ఉంది కదా, బోస్ హైడ్రోజన్ మోడల్ విచ్ ఇస్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్. దెన్ బోస్ సోమర్ఫీల్డ్ మోడల్ వచ్చింది. సో బోస్ మోడల్ అయితే చాలా ఇంపార్టెంట్. మోడల్ నేర్చుకున్నానంటే బోస్ సోమర్ఫీల్డ్ లో ఏం లేదు, నా ఆర్బిట్స్ ని ఇలా తీసుకున్నాడు. ఓకే, సో అది చాలా చిన్న డిఫరెన్స్. సో మీరు ఫస్ట్ బోస్ మోడల్ అయితే నేర్చుకోండి. అండర్స్టూడ్ ఎవ్రీవన్? బోస్ హైడ్రోజన్ మోడల్ అని అడుగుతున్నాడు. సెకండ్లీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో the rules, okay, the principles of how electrons are arranged, okay, in the atom. Avemem principles unnai? Pauli's exclusion principle, Hund's rule, Aufbau principle. Okay, so ee principles nunchi they may ask you like explain Pauli's exclusion and Hund's rule, లేదా explain any two principles through which electrons are arranged. ఓకే, సో ఈ 3 రూల్స్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, పాలిస్ ఎక్స్క్లూజన్, హున్స్ రూల్ అండ్ అఫ్బా. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇన్ షార్ట్ కావాలి అంటే డెఫినెట్గా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇన్ షార్ట్ ఎక్స్ప్లెనేషన్ మనకి గవర్నమెంట్ ఇచ్చిన మెటీరియల్లో ఉంది, సో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్? దిస్ వాజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఐ థింక్ last year అనుకుంటా. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ క్వాంటమ్ నంబర్స్? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, సో అవన్నీ. ఓకే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. అండ్ ఆఫ్టర్ దీస్ ఆర్ ద ఎస్ఏ క్వశ్చన్స్. దెన్ షార్ట్ ఆన్సర్స్ లో వాట్ ఈజ్ ఆక్టెక్ట్ రూల్? ఆక్టెక్ట్ రూల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఇవన్నీ డెఫినేషన్స్ మీకు లెసన్ ఎండింగ్ లో దొరుకుతాయి. What is electronic configuration? And then what is Planck's constant? Okay, and what is electromagnetic wave or electromagnetic radiation? And most importantly, last year a question em vachindi ante meeru page number 110 lo chuste, okay, meeku green color box lo untundi. When an iron rod is heated, ఇది హీట్ చేసినప్పుడు ఆ ఫ్లేమ్స్ లో ఓకే మీకు ఏమేమి కలర్స్ వస్తాయి అని క్వశ్చన్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ హీట్ ఐరన్ రాడ్ ఆన్ ఏ ఫ్లేమ్? సో ఇది క్వశ్చన్. సో షార్ట్ ఆన్సర్. సో ఇవి ఇందులోంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్. ఓకే, షార్ట్ ఆన్సర్స్ లో మాక్సిమం ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే 2-3 lines ఉంటాయి విచ్ యూ కెన్ లెర్న్ వెరీ కంఫర్టబుల్లీ. లాంగ్ ఆన్సర్స్ ఒకటి మాత్రం మీరు చూడాల్సి వస్తుంది. అండ్ మీకు అందులో హెల్ప్ కావాలంటే డూ లెట్ మీ నో. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ చాప్టర్ structure of atom. Okay, so you will soon get the next important questions of the remaining chapters. So do subscribe to the channel and share it with all your friends as well, and do comment and let me know what else requirement you have. Okay, so I'll see you all in the next session. Bye bye, take care, all the best.